హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు మన మార్కెట్ చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో మనకి మొన్న ఈ 21,500ని బ్రేక్ చేస్తా అనుకున్నది కానీ బ్రేక్ కాలేదు. సడన్గా 3 o'clock మంచి బుల్లిష్ మూమెంటం ఇచ్చింది. నెక్స్ట్ డే నిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయింది. తర్వాత కంటిన్యూస్గా ఇక్కడ నుండి ఇక్కడికి హై డ్రా చేస్తే 50% మళ్ళీ రీట్రేస్ చేసుకుంది. ఇది వరకు సడన్గా ఇక్కడ చిన్న స్పైక్ ఇచ్చింది, ఇమ్మీడియట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయింది, అదే రికవర్ అయింది. తర్వాత ఈరోజు చూసుకున్నట్టయితే మార్కెట్ కంటిన్యూస్గా ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్ల దాకా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఈ ఏరియాలో ఓపెన్ అయింది. తర్వాత చిన్నగా ఇటు వస్తుంది. సో ఇక్కడ దాకా వచ్చింది. సో తర్వాత ఈ ఏరియా ఇక్కడ ఆల్రెడీ మనకు సప్లై జోను, ఇది ఇది సప్లై జోన్గా ఉండే ఇక్కడ ఇప్పుడు ఈరోజు అది డిమాండ్ జోన్గా ఇటు ఒకవేళ మార్కెట్ ఇటు వెళ్ళింది అనుకో ఇక్కడ దాకా, సో ఈ బుల్లిష్గా వెళ్తే సో ఇది డిమాండ్ జోన్గా మారుతుంది. ఇప్పుడైతే నిన్నటి వరకు ఇది ఒక సప్లై జోన్గా ఉంది, దీన్ని బ్రేక్ చేసింది. సో ఇది సస్టైన్ అవుతుందా లేదా అనేది చూడాలి మనం 5 minute క్యాండిల్లో. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మనకు నేను 21,600 సిఈ 21,600 సిఈ అంటే ఇక్కడ ఇందామని ఇగో దీన్ని నెక్స్ట్ వీక్ దాన్ని 1 lot యాడ్ చేశాను. సో నేను ఎక్కడ ఈ 210 రూపాయలు ఈ ఏరియాలో కొన్నాను. సో కంటిన్యూస్గా మార్కెట్ అయితే అప్ వెళ్తుంది. సో చూద్దాము మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఎం స్టాక్లో చేస్తున్నా. సో ఇది ఎం స్టాక్లో జిరోదాలో చేస్తుంటే కంటిన్యూస్గా బ్రోకరేజెస్ ఎక్కువ అవుతున్నాయి. ఎంట్రీ ఎగ్జిట్లు ఎక్కువ అవడం వలన బ్రోకరేజ్ అవుతుందని నేను ఎం స్టాక్ తీసుకున్నాను. సో బ్రోకరేజెస్ తక్కువ అని చూద్దాము. సో జిరోదాలో కూడా చేద్దాము, కాకపోతే ఈరోజు ఇది ఇందులో. సో నేను 212 రూపాయలకి సో ఇక్కడ 21,600ది 1 lot తీసుకున్నాను. సో ఇప్పుడు 217 రూపాయలు. సో ఇక్కడ కంటిన్యూస్గా బుల్లిష్ అయితే కనపడుతుంది. చూద్దాము ఎలా వెళ్తుందో. సో ఇక్కడ 1 lot యాడ్ చేశాను. సో 212 రూపాయలకి. సో కొద్దిగా అయితే ఇంకా చూడాలి. మొమెంటం అయితే పైకే ఉంది. సో విధంగా సో అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఇది నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, కానీ ఇక్కడ ఫిన్ నిఫ్టీ నార్మల్గానే స్మాల్ గ్యాప్ అప్ లాగానే. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా మరీ బిగ్ మూమెంటం అయితే అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయింది, కానీ ఇంకా నిఫ్టీ అయితే ఫుల్ బుల్లిషు చూడాలి. సో ఇక్కడ ఆర్ఎస్ఐ ఏమో 57 ఉంది, ఇదేమో ఫిన్ నిఫ్టీది 55 ఉంది, నిఫ్టీదేమో 76 ఉంది. ఆర్ఎస్ఐ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. సో చూద్దాము మార్కెట్ ఈ ఏరియా దాకా వెళ్తుందా, దీనిది బుల్లిష్ అనేది చూడాలి. మనకు చూసుకుంటే 21,007 అంటే ఈ ఏరియాలో మనకి మార్కెట్ ఓపెన్ అయింది. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 30-40 పాయింట్స్ పడ్డా కానీ దీని ప్రీమియం చూడండి. సో 21,600 ప్రీమియం చూడండి ఏ విధంగా వెళ్తుందో. సో ఇది ఒక రాకెట్ లాగా వెళ్తుంది. సో దీన్ని చూస్తే సో 10 పాయింట్స్ కంటిన్యూస్గా వెళ్తుంది. సో దీన్ని ఇక్కడ చూస్తే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఆర్ఎస్ఐ 80 ఉంది. సో ఇదేమో 21,900 పిఈ డౌన్ సైడ్ అనేది ఆల్మోస్ట్ ఇక్కడ దీని స్ట్రెంత్ చూసుకుంటే 25 అబోవ్ ఉంది అంతే. సో ఇక్కడైతే దీని స్ట్రెంత్ అయితే బులిష్గానే ఉంది, చూడాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 212 ఒక సింగిల్ లాట్ తోటే. సో మనము అదే మూమెంటం అయితే బాగా ఉంది, చూద్దాము. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే మనం 21,600 210 దగ్గర తీసుకున్నాము. సో ఇదైతే ఇంకా బుల్లిష్గా ఉంది. సో కానీ ఇక్కడ చూడండి, సో మార్కెట్ ఏమో
అప్ ఓపెన్ అయింది, ఇక్కడ కిందికి వచ్చింది. కానీ మార్కెట్ కిందికి వస్తున్నా కానీ దీని ప్రీమియం అయితే కంటిన్యూస్గా బుల్లిష్గా వెళ్తుంది చూడండి ఇది. సో అంటే ఇక్కడ క్యాండిల్ అంటే ఈ ఇండెక్స్ క్యాండిల్ అనేది చూసి మనము మోసపోవద్దు. మనం మెయిన్ స్ట్రైక్ ప్రైజ్ని చూసుకోవాలి. సో స్ట్రైక్ ప్రైజ్ ఏ విధంగా మూమెంట్ ఉంది ఇది చూడండి. ఇది కంటిన్యూగా 290లో నుండి ఇంకా డౌన్ సైడ్గానే వచ్చింది. సో దీని మూమెంటం డౌన్గా ఉంది, అంటే పిఈ సైడ్ డౌన్ సైడ్. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఇది కంటిన్యూస్గా మూమెంటం అనేది అప్ ఉంది. సో బుల్లిష్గా ఉంది, ఆల్మోస్ట్ 80 ఉంది. 80 ఉందంటే నాకు తెలిసి కిందికి రావడం అనేది కష్టము. చూద్దాము. సో ఇక్కడ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫిన్ నిఫ్టీ కొద్దిగా డౌన్ సైడ్గా అన్నట్టు ఇచ్చింది, కానీ బ్యాంక్ నిఫ్టీ కూడా అదేవిధంగా డౌన్గా ఉంది. కానీ ఇక్కడ నిఫ్టీ అయితే కంటిన్యూస్గా ఇదే ఏరియాలో ఉంది. సో చూడాలి ఏ విధంగా సస్టైన్ అవుద్దా అనేది. సో ఇక్కడ మార్కెట్ ఆల్మోస్ట్ ఇక్కడ 9:45 అవుతుంది, అంటే 2 15-minute క్యాండిల్స్. సో ఇక్కడ చూసుకుంటే ఇది ఒక క్యాండిల్ రెడ్గా పడ్డది. ఇక్కడ ఇది సప్లై జోను, ఇది డిమాండ్ జోన్గా మారుతుందా? డిమాండ్ జోన్గా మారితేనేమో మార్కెట్ బయ్యర్స్ యాక్టివేట్ అయ్యి పైకి తీసుకెళ్తారు. అదే ఇది ఆల్రెడీ సప్లై జోన్గానే ఉండి ఇది సెల్లర్స్ యాక్టివేట్ అయ్యారు. ఇప్పుడు బయ్యర్స్ యాక్టివేట్ అవుతారా? ఇది బయ్యర్స్ యాక్టివేట్ అవుతున్నారా అంటే ఇది డిమాండ్ జోన్గా మారుతుంది. సో అది చూడాలి. సో ఇక్కడైతే కంటిన్యూస్గా చూస్తున్నట్టయితే ఇదేమో ఇక్కడ ఇంకా స్ట్రగుల్ అవుతుంది, కానీ ఇక్కడ ఆల్రెడీ దీని ప్రీమియం అయితే కంటిన్యూస్గా వెళ్తుంది. సో చూడాలి దాని అంటే మార్కెట్ ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకొని డిమాండ్ జోన్గా మారి బయర్స్ యాక్టివేట్ అయ్యి బుల్లిష్గా తీసుకెళ్తుందా అనేది మనకి ఇప్పుడు వెయిట్ చేయాలి. సో నేను ఇక్కడ 212కి ఒక లాట్ యాడ్ చేసా ఫస్ట్ క్యాండిల్లో. తర్వాత మార్కెట్ ఇక్కడ కిందికి వస్తున్నప్పుడు ఇక ఈ ఏరియాలో ఇంకొక లాట్ యాడ్ చేశాను. 2 లాట్స్ తోటి రన్ చేస్తున్నాం. సో మనమైతే 2 లాట్స్ తోటే రైడ్ చేద్దాము. సో చూద్దాం, లెట్స్ వాచ్ ద. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను దీని యావరేజ్ 2 లాట్స్ యాడ్ చేశాను, 2 లాట్స్. సో 212 రూపాయలకి ఒకటి, తర్వాత 200 ఓవరాల్ యావరేజ్లో 217 రూపాయలకి ఉంది. సో మార్కెట్ అయితే కొద్దిగా చిన్న ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. సో లెట్స్ వాచ్. సో ఇక్కడ మార్కెట్ చూసుకున్నట్టయితే 21,743 నడుస్తుంది, అంటే 94 పాయింట్స్ గ్యాప్ అప్ అన్నట్టు. సో ఇక్కడ 94 పాయింట్స్ గ్యాప్ అప్ ఉంది. సో అదేవిధంగా ఫిన్ నిఫ్టీ ఫ్లాట్గానే ఉంది, కొంత నెగిటివ్లో 10 పాయింట్స్ నెగిటివ్లోనే. బ్యాంక్ నిఫ్టీ 24 పాయింట్స్ ప్లస్లో ఉంది. రిలయన్స్ ఏమో ఇంకా 21 పాయింట్స్ నెగిటివ్లోనే ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నిన్న మార్కెట్ కంటిన్యూస్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సో మార్కెట్ స్ట్రైట్గా కిందికి తీసుకొచ్చేసింది. ఇక్కడ సడన్గా ఫాల్ పడ్డది, తర్వాత సడన్గా ఇక్కడ అప్ తీసుకుంది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఇప్పుడు మార్కెట్ అప్ తీసుకుంటుందా అనేది చూడాలి మనము. సో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అయితే పైకి వెళ్తుంది. సో అది ఏ ట్రెండ్ లైన్ అనేది ఒకసారి చూద్దాము. సో ఇది ఈ విధంగా ఉంది. సో ఈ విధంగా ఒక ట్రెండ్ లైన్ అయితే వెళ్తుంది. సో ఇది కరెక్ట్గా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అయితే ఉంది. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అవుతుంది ఇక్కడ మనకి. ఇగో ఈ ఏరియా మనం చూసుకుంటే, సో ఈ ఏరియాని మనం ఇట్లా ఈ విధంగా డ్రా చేసుకుంటే ఇది ఏరియా. సో దీని రెసిస్టెన్స్ తీసుకొని కిందికి వస్తుందా అనేది చూడాలి. సో ఇక్కడ నుండి మళ్ళీ కిందికి వస్తుందా అనేది చూడాలి. సో లెట్స్ వాచ్. సో ఈ దాకా ఉంది. సో ఇది మనకు సెకండ్ 5-minute క్యాండిల్ ఎటు బ్రేక్ అవుతుంది అనేది క్లారిటీ రాలేదు. ఇది పైకి బ్రేక్అవుట్ అయిద్దా కిందికి బ్రేక్అవుట్ అయిద్దా అనేది క్లారిటీ రాలేదు. సో ఇది ఫస్ట్ 5-minute క్యాండిల్, సెకండ్ 5-minute క్యాండిల్, 1 2 3. సో ఆల్మోస్ట్ ఒక 15-20 minutes ఈ ఏరియాలోనే ఉంది. సో దీని నుండి బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి. సో ఎందుకంటే ఇక్కడ మనకి సో ఈ విధంగా ఒక రెసిస్టెన్స్ అవుతుంది ఇక్కడ. సో
సో దీనికంటే ముందు ఇంకా మనకి సో ఇక్కడ ఒక టార్గెట్ అవుతుంది. ఇగో ఇది చూడాలి. ఇగో ఇక్కడ ఒక టార్గెట్ ఉంది. సో ఈ రెండు ఏరియాలలో మనకు మళ్ళీ మార్కెట్ రీట్రేస్ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాము. సో ఈ విధంగా ఇవి ఉన్నాయి టార్గెట్స్. ఇదొక టార్గెట్. అసలు ఎటు వెళ్తుందా, కిందికి వెళ్తుందా, పైకి వెళ్తుందా చూడాలి. సో మనకి ప్రాఫిట్ ఏమైనా ఉందా, ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బెటరా లేకపోతే రైడ్ చేస్తే బెటరా అనేది చూడాలి. సో మార్కెట్ 225కి వెళ్ళింది. సో ఇక్కడ మనకి ఇది చూడాలి. ఇది బ్రేక్ చేసింది అనుకో, ఇది అప్ బ్రేక్ చేస్తే మనకి మంచి మూమెంటం ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇక్కడ మనకి ప్రాఫిట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. 2 లాట్స్ తోటే ఇంక్రీజ్ అవుతుంది. సో చూడాలి. ఇదైతే 30 మినిట్ క్యాండిల్ ట్రేడింగ్ వ్యూ. 30 మినిట్ది బేరిష్గా ఉంది. నెక్స్ట్ 30 మినిట్స్ అప్ ఉంటుందా లేదా అనేది చూడాలి. సో ఇక్కడ మనకి ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇది 5 మినిట్స్ది ఇంకా ఇక్కడే సస్టైన్ అవుతుంది. సో ఇది ఒక్కసారి బ్రేక్అవుట్ ఇచ్చి ఇక ఈ ప్లేస్ దాకా వచ్చిందనుకో మనకి ఇంకొక 40 పాయింట్స్ పెరిగినట్టు ఉంటుంది. మంచి ప్రాఫిట్ అయితే వచ్చే ఆస్కారం ఉంటుంది. చూద్దాము. అది సస్టైన్ అవుతుంది. ఇక్కడ ఇంకా అది పైకి వెళ్ళాలా కిందికి వెళ్ళాలా అని స్ట్రగుల్ చేసుకుంటుంది. సో మనకైతే కొంత చిన్న ప్రాఫిట్ అయితే కనబడుతుంది. సో ఇంకా వెయిట్ చేద్దాము, రైడ్ చేద్దాం మ్యాక్సిమం. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే మనకు చాలాసేపు సస్టైన్ ఇక్కడ ఆల్మోస్ట్ చాలాసేపు ఇక్కడ ఈ ఏరియాలోనే వెయిట్ చేసింది మార్కెట్. సో ఇక్కడ స్ట్రగుల్ చేసింది చాలాసేపు. సో ఇది 15 మినిట్ క్యాండిల్. ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ ఏనే ఉంది, సెకండ్ 15 మినిట్ క్యాండిల్ ఇక్కడే ఉంది, థర్డ్ 15 మినిట్ క్యాండిల్ కొద్దిగా బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే నేను ఇక ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాను. సో కంటిన్యూస్గా మార్కెట్ అయితే రైడ్ అవుతుంది. చూద్దాము. సో ఇక్కడైతే మనకు ఆర్ఎస్ఐ అనుకో, ఆర్ఎస్ఐ మనకు 80+ ఉంది. అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ చాలా ఉంది. ఇక్కడ కూడా చూసుకుంటే ఇది 70 ఉంది. అంటే అంత ఈజీగా తొందరగా మార్కెట్ అయితే పడదు, అంటే బేరిష్ సైడ్ అని. సో చూడాలి, అంతా బుల్లిష్ సైడే మార్కెట్ తీసుకెళ్తుంది. సో చూద్దాము. సో ఇక్కడ మనకు అంటే 956 అవుతుంది, 956. సో ఈ టైంలో 234 రన్ అవుతుంది యావరేజ్ ప్రైస్. సో మనకి ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. సో మనకి ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చిన్నగా ఈ 5 మినిట్ క్యాండిల్ని బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇటు 5కి అయితే వెళ్తుంది. సో 5 మినిట్ క్యాండిల్ ఇక్కడ ఈ ఏరియాని బ్రేక్ ఇచ్చింది. సో ఇంక ఇక్కడ దాకా వెళ్ళాలి. ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది, ఇది సెకండ్ రెసిస్టెన్స్ అవుతుంది. కానీ చూడాలి ఎంత దాకా వెళ్తుందో. సో ఇదైతే బ్యాంక్ నిఫ్టీ అయితే పాజిటివ్గా వచ్చేసింది 25 పాయింట్స్. సో ఇది ఏమో ఫిన్ నిఫ్టీ కొద్దిగా డౌన్ చేస్తుంది. సో నిఫ్టీ అయితే 102 పాయింట్స్ ప్లస్లో ఉంది. సో చూద్దాము. సో మార్కెట్ ఇదైతే కొద్దిగా మళ్ళీ రిట్రేస్ చేసేలా కనబడుతుంది. సో మనకి ప్రాఫిట్ అయితే సేమ్ ఉంది. సో ఇక్కడ మనకి ఇదైతే కంటిన్యూస్గా అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. సో ఇంకా 240 దాకా వెళ్ళింది. సో మన యావరేజ్ ఈ ఏరియాలో ఉంది. సో ఇంకా బుల్లిష్గానే ఉంది. సో రైడ్ చేద్దాము. సో ఎంతవరకు. సో ఇదైతే ఇంకా కంటిన్యూస్గా అయితే ఈ 15 మినిట్ క్యాండిల్ అయితే ఇక్కడే ఉంది ఇంకా. సో వీటి దాకా రావాలి మనకి. సో ఇక్కడైతే రైడ్ అయితే చేస్తున్నాము. ఇది 21 యావరేజ్ అయితే 238 ఏరియాలో ఉంది. సో చూద్దాము. సో ఇక్కడ మార్కెట్ అయితే మనం ఇందాక గీసుకున్నట్టుగా ఇది 5 మినిట్ క్యాండిల్ బ్రేక్ చేసుకుంది, అప్ సైడ్ బ్రేక్ చేసుకుంది. ఇక్కడ చాలాసేపు సస్టైన్ అయింది, కంటిన్యూస్గా వెళ్తుంది ఇటు పైకి. సో మనకి ఆల్రెడీ చెప్పినట్టుగా ఇక్కడ అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ని ఇది నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేసింది.
సో నేను ఇంకా కొద్దిగా రైడ్ చేసి ఉండాల్సింది 2 లాట్స్. సో ఈ ఏరియాలో ఇక్కడ కరెక్ట్గా మనకి ఇక్కడ ఒక సపోర్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉందని నేను ఎగ్జిట్ అయిపోయాను 2 లాట్స్. ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాను. సో 4800 ప్రాఫిట్ వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్. సో ఇంకా కొద్దిగా ఆ 2 లాట్స్ని ఇంకా రైడ్ చేసినట్టయితే ఇంకా మనకి ఇక్కడ ఒక మనకు ట్రెండ్ లైన్ ఒకటి కనిపిస్తుంది. ఇంకో మేజర్ ట్రెండ్ లైన్ ఇంకో ఏడొకటి కనిపిస్తుంది. సో ఇదంతా రైడ్ చేస్తే ఇంకా మనకి ఇంకొక 1000 దాకా వచ్చేది. సో ఇది చూడు కంటిన్యూస్గా ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాను 258 రూపాయలకి. సో ఈ ఏరియాలో ఎంటర్ అయ్యి సో ఇంకా రైడ్ చేసి ఉండాల్సిందే. నేనేమనుకున్నా అంటే ఇక్కడికి ఎంటర్ అయ్యాం కదా, సో మళ్ళీ ఏమైనా రీట్రేస్ చేసుకుంటే మళ్ళీ ఎంటర్ అవుదాం అనుకున్నా. కానీ ఇంకా అసలు ఛాన్సే ఇవ్వట్లేదు, వెళ్ళిపోతూనే ఉంది రాకెట్ లాగా. సో అది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.